యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? అందరూ బాగుండాలి. సేవకులంతా కూడా దేవుని పరిచయంలో బిజీగానే ఉండాల. కాబట్టి మరి నేను మనవి చేసుకోవద్దు, ఎవరు ఖాళీ ఉండకూడదు. అందరూ దేవుని పరిచయంలో బిజీగా ఉండాలి. నాకు ఒక బ్రదరు ఒక ప్రశ్న వేశాను నాకు. ఏమిటా ఆ ప్రశ్నలు అంటే, ఆ ప్రశ్న నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. బ్రదరు మరి నాకున్న ప్రశ్న ఏమిటంటే, మరి నేను పరిశుద్ధాత్మని మరి బాప్తిస్మ ద్వారాగా నేను పొందుకున్నటువంటి ఈ పరిశుద్ధాత్మ చెడు పనులు చేస్తే మనలో నుంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడా అని ఒక బ్రదరు ప్రశ్నించాడు. దాని గురించి ఒక 5 నిమిషాల్లో నేను మీతోటి పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. అవును, మరి పాపం చేస్తే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు అనే ఒక రకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. అయితే క్రీస్తు పూర్వము ఈ పరిశుద్ధాత్మ ఆయన ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుండేవాడు. అది పూర్వకాలంలో ఉన్నటువంటి ఆ యొక్క క్రియ. ఇప్పుడు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఏంటంటే, అదే పరిశుద్ధాత్మ మనలో నివసించడానికి వచ్చాడు. మన పాపము గురించి, తీర్పు గురించి ఆయన ఒప్పింపు చేయడానికి, మనలో నివసించడానికి, మనతో మెమేకం అవ్వడానికి, మరి మనలో స్థిరంగా ఉండడానికి ఆయన వచ్చాడు. కానీ ఆయన మళ్ళా ఎందుకు వచ్చాడంటే మరలా వెళ్ళిపోవటానికి కాదు. అదేంటండి, మరి మనం చెడిపోవడం చేస్తుంటాం కదా. ఒకసారి చెడిపోవడం చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ హృదయంలో ఉంటాడా అని ప్రశ్నిస్తూ ఉంటారు. నేను అనడం కాదు, బైబిల్ని అడుగుదాం. అసలు బైబిల్ ఏం చెప్తుంది? మనం ఏదైనా సరే నోటి మాటలు కాదు, మనం బైబిల్ని అడగాలి. మనం ఎప్పుడు కూడా బైబిల్ అడిగితే బైబిల్ ఏం సమాధానం చెప్తుందో మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఏదైనా దేవుడు చెప్పాలి కదా మనకి. కాబట్టి యేసుప్రభు వారు దీని గురించి ఏం చెప్పారు అన్నది మనం ఒకసారి పరిశీలన చేద్దామా? నోటి మాటలు, గాలి మాటలు మనం అది వినకూడదు. ఏదైనా సరే బైబిల్ యొక్క ఆధారం ఇవ్వాలి, రెఫరెన్స్ ఇస్తేనే మనం దేని నమ్మాలి. ఎంత పెద్ద బోధకుడు చెప్పినా సరే దాన్ని నమ్మకూడదు. బైబిల్లో వచ్చిన చూపించకుండా మాట్లాడిన ఏ పెద్ద బోధకుడినైనా సరే మనము నమ్మకూడదు. సరే, మీరు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, పరిశుద్ధాత్మ పొందుకున్నాను నేను, చెడు పనులు చేస్తే ఆయన వెళ్ళిపోతాడా అన్న దానికి జవాబుగా ఈరోజు నేను చెప్తున్నాను. బైబిల్ పెట్టి నేను చెప్తున్నాను, ఆయన నిత్యము మనలో ఉంటాడు. ఆయన నువ్వు పాపం చేసినప్పటికీ కూడా నీలో ఉంటాడు. దానికి లేఖన ఆధారం ఏదండి అని మీరు ఒకవేళ అడిగితే నేనేం చెప్తాను? యోహాను సువార్తను ఒక్కసారి తీయండి. ఒకసారి యోహాను సువార్తలోని యేసుప్రభు వారే స్వయంగా ఆయన స్టేట్మెంట్. యోహాను సువార్త 14వ అధ్యాయము ఏమనుందంటే 14:16. 14 యోహాను సువార్త 14వ అధ్యాయము 16 వచ్చినాన్ని నేను చదువుతున్నాను. మీ దగ్గర బైబిల్ ఉంటే తిరిగి చూడండి. నేను చెప్పింది సత్యమా అవునా కాదా, నేను చెప్పింది బైబిల్ చెప్తున్నాను లేదండి ఒక్కసారి మీరు కూడా పరిశీలన చేయండి. ఎవరో చెప్పిన బాధ మనకెందుకండి? బైబిల్ చెప్పాలి. మనకు ఆలోచన అంటే కోట్ వేసుకొని సూట్ వేసుకొని కారులో వచ్చాడు, అతని వాక్యం సత్యమా కొట్లే మీ భ్రమ, పప్పులు కాలేసినట్టే. మీరు బైబిల్ మనం పరిశీలించాలి. బైబిల్ అడుగుదాం, యేసుబాబు ఏం చెప్పారు పరిశుద్ధాత్మ గురించి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16 వచనం. ఆయన ఏమంటే, నేను తండ్రిని వేడుకొందును. యేసుబాబు ఏమన్నారంటే, నేను తండ్రిని వేడుకొందును,
మీ యొద్ద ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అంటే నిత్యము ఆ నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మ మీకు అనుగ్రహించను. చూసారా అంత క్లారిటీగా ఉందా బైబిల్? నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయన చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఒక్కసారి మరి చదవండి, ఒకసారి బైబిల్ గ్రంథం చదవండి. అంతేగాని ఆయన గెస్ట్ కాదు. గెస్ట్ అయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. క్రీస్తు పూర్వం అయితే ఆయన గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోతుండేవాడు. కాబట్టి దావీదుకి మరి దుష్టాత్మ ఎప్పుడైతే పడ్డదో ఆయన పాటలు పాడుతుంటే మరి పరిశుద్ధాత్మ దగ్గర దుష్టాత్మ వెళ్ళిపోతూ ఉండేది. కాబట్టి అది పూర్వకాలంలో ఆయన వచ్చి ఇలాగొచ్చి అలా వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు ఆయన అంటే మీతో కూడా నివసించును, మీలో ఉండును, అను మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వచ్చును. ఎప్పుడు వస్తాడు? 2వ రకాల్లో వస్తాను. ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. ఈలోపు పరిశుద్ధాత్మను ఆధార్ కార్డు మీ యొద్ద పంపిస్తాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఆయన మీరు నివసించడానికి ఆయన వస్తాడు. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, మీలో ఉండును. ఆయన వెళ్ళిపోవడం ఆయన వెళ్ళిపోవటం కాదు, మనలను చూడండి 16వ వచనంలో చూడండి ఒకసారి. ఆ 16వ వచనం యోహాను సువార్త 16వ వచనంలో ఏముంటుందంటే 16:8 యోహాను సువార్త 16:8 అంటే ఆయన వచ్చి, ఎవరు వచ్చి? పరిశుద్ధాత్మ వచ్చి పాపము గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకమును ఒప్పుకొని చేయును. ఒప్పిస్తాడు, మీ జీవితాలను సరిచేస్తాడు. ఆయన ఆయన మనల్ని ఏంటంటే మనల్ని దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతో మన జీవితాలను సరి చేయటానికి మనలోనే ఉంటాడు ఆయన. వాళ్ళు పాపం చేస్తే వెళ్ళిపోయేవాడు కాదండి. ఆయన మళ్ళా ఉండి దుఃఖిస్తూ ఉంటాడు. అయ్యో నా ప్రియబిడ్డ, ఏంటి నేనేమో మరి చక్కటి వాళ్ళకి జీవితాన్ని ఇచ్చాను, వాళ్ళు చక్కగా మరి తోడే ఉన్నాను కదా, వాళ్ళు ఏంటి వాళ్ళు మరి పాప పనులు చేస్తారని లోపలట మరి కృంగిపోతుంటాడు, దుఃఖిస్తూ ఉంటాడు ఆయన. అంతేగాని ఆయన బయటికి వెళ్ళిపోడు. దేవునికి ఇష్టానుసారంగా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే ఆయన ఉప్పొంగిపోతుంటాడు. దేవుని వ్యతిరేకంగా పాపం చేస్తే ఆయన దుఃఖిస్తాడు, లోపల ఉండి దుఃఖిస్తూ ఉంటాడు. చూద్దామా వచ్చిన ఎక్కడ ఉందో చూద్దామా? చూడండి ఒక్కసారి. ఏముందంటే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నది. ఇది 5 నిమిషాలు 10 నిమిషాల్లో తేలిపోయే సబ్జెక్ట్ కాదు, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఏమనుంది? ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చూడండి ఒకసారి. 30వ ఒక్క నిమిషం ఆగండి. 4:30 4:30 ఓకే తీసాను. 4:30 ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని. ఎప్పుడు దుఃఖపడతాడు? బయట నుంచి దుఃఖపడతాడా? నీ హృదయంలో ఎవరో చెప్తాడు? ఇది దేవుని బిడ్డ చెప్తున్నాడు, ఇది పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ఆయన దుఃఖపరచుకోవాలి మనము. అందుకే అండి మరో దగ్గర ఆత్మను ఆర్పకండి ఆత్మను ఆయన దుఃఖిస్తున్నాడట, ఆయన ఎంతో వేదపడుతున్నాడట. కాబట్టి పరిశుద్ధాత్మ నువ్వు పొందుకొని ఒకవేళ పాపం చేసినప్పుడు కూడా నీ హృదయంలోనే నీలోనే నివసిస్తూ ఉంటాడు. మంచి క్రియలు తీస్తే ఉప్పొంగిపోతాడు. అతని వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమైనా చేస్తే ఆయన
దుఃఖిస్తాడు. అందుకే సందర్భంలో అంటే పౌలు గారు అంటాడు, నేను మంచి చేయాలనుకున్నా సరే మంచి చేయలేకపోతున్నాను అంటాడు ఆయన. కాబట్టి పరిశుద్ధాత్మ మనలోనే ఉంటాడు. ఆయన బయటికి అయినా వెళ్ళిపోడు. ఎప్పుడు దాకా ఉంటాడంటే సంఘము ఎత్తబడే వరకు నీలోనే 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 నివసిస్తాడు. వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకునే విషయాలన్నీ కూడా. కాబట్టి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి పరిశుద్ధాత్మ మీద. కాబట్టి అన్ని విషయాలు చెప్పాలంటే అది టైం లెంత్ ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను ఆ విషయాలు ఏమీ ఎత్తట్లేదు. కాబట్టి ఒకటి పరిశుద్ధాత్మ మీద నేను కొన్ని వివరించాలని ఆలోచనలో కలిగి ఉన్నాను. నా పరిచయం కొరకు మీరు ప్రార్థించవలసింది మనం చేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్యను, మీ యొక్క విశ్వాస జీవితాలను అభివృద్ధి పరచును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం.